అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ న్యూ ఇయర్ పార్టీ వివాదాస్పదమవుతోంది. డిసెంబర్ 31 మహిళలకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమం విందు ఏర్పాటు చేయడంపై కమలం పార్టీ భగ్గుమంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు మాధవీలతపై పోలీసులకు టీడీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఈవెంట్లో పాల్గొనవద్దంటూ మాధవీలత యామిని మహిళలకు పిలుపునిచ్చారు. అయితే వారి హెచ్చరికలను పెడచెవిన పెట్టిన సంబరాలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళలకు విందు ఏర్పాటు చేయడం, డీజేలతో డాన్సులు చేయించడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గంజాయి బ్యాచ్లు దాడులు చేస్తే బాధ్యత ఎవరిదంటూ జేసీని వారు ప్రశ్నించారు. దీంతో బీజేపీ మహిళా నేతల కామెంట్స్ కు తనదైన శైలిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మహిళలకు సంబరాలు ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారం వివాదంగా మారిన తరుణంలో మరిన్ని వివరాలు మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ అందిస్తారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిసెంబర్ 31వ తేదీ రాత్రి తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ పార్క్ లో ప్రత్యేకంగా మహిళలకు విందు ఇవ్వడం పైన పెద్ద ఎత్తున దుమారం వ్యక్తమవుతుంది. ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. సినీ నటి మాధవీలత, అదేవిధంగానే బీజేపీ రాష్ట్ర నాయకురాలు మరొకరు ఆయన పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. డిసెంబర్ 31వ తేదీ ఈ విధంగా ప్రత్యేకంగా మహిళలకు డీజేలు ఏర్పాటు చేసి ప్రత్యేక మ్యూజిక్లను ఏర్పాటు చేసి వారికి విందు ఇవ్వడం ఎలాంటి పోకడకలకు దారితీస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు డిసెంబర్ 31 నైట్ ఈ విధంగా ఒక వేడుకల మహిళలు ఒక డీజేలను ఏర్పాటు చేసుకొని మ్యూజిక్లని ఏర్పాటు చేసి ఒక ప్రజాప్రతినిధిగా ప్రధానంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగానే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై వారు విరుచుకుపడుతున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిసెంబర్ 31వ తేదీ రాత్రి తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ పార్క్ లో ప్రత్యేకంగా మహిళలకు విందు ఇవ్వడం పైన పెద్ద ఎత్తున దుమారం వ్యక్తమవుతుంది. ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. సినీ నటి మాధవీలత, అదేవిధంగానే బీజేపీ రాష్ట్ర నాయకురాలు మరొకరు తాడిపత్రి పట్టణంలో న్యూ ఇయర్